మీ అందరికి కూడా వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. హెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, తిరుగుబాటు చేయవారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులైండి, చూచుకన్నులు కలిగి చూడకి ఉన్నారు, వినిచెవులు కలిగి వెనక్కి ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవానికి తగిన సామాగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుడు ప్రవక్త ద్వారా హెచ్కేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఆ మాట తెలియపరుస్తున్నాడంటే, వారు చూచుకన్నులు కలిగింది కూడా, వెనుకన్నులు చూసేటటువంటి కన్నులు కలిగి ఉండి కూడా వారు చూడక వెనక వారు ద్రోహం చేస్తున్నారు. ఈనాడు సమాజంలో కూడా క్రైస్తవులు మనము చూస్తున్నాం, వింటున్నాం, కానీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని మాటలు వినలేకపోతున్నాం. దేవుడు తన దాసుల ద్వారా ఆయన మాటలు బోధిస్తున్నప్పటికీ కూడా మనము దేవుని మాటను లక్ష్య పెట్టక, దేవుని వైపు మనము గురిపెట్టక, అనాలోచనగా లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి మనము మన జీవితాలను నష్టపరుచుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గంలో ఉండి కూడా దేవుని మాట వినలేదు. వారు చూస్తున్నారు, వింటున్నారే కానీ వారు దేవుని ఏమాత్రము కూడా అనుసరించలేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఆనాడు హెచ్కేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ శిక్ష అయితే విధించాడో, నేటి సమాజంలో క్రైస్తవులమైనటువంటి మనం కూడా దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పినటువంటి మాటలు చూచి కూడా విని కూడా వాటి ప్రకారంగా అనుసరించకపోతే నేటి క్రైస్తవ సమాజంలో కూడా నేడు కష్టాలు అనుభవించవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడు మానవుడిని రక్షించటానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. భూమి మీద మానవుడు నశించిపోకూడదు, మానవుడు అంతరించిపోకూడదు, మానవుడు చెడిపోకూడదు అనేది దేవుని ఉద్దేశం. అయితే మానవుడు దేవుని మాట వినుకోకుండా దేవుడు పంపించినటువంటి అపోస్తలులు, ప్రవక్తలు, దాసులు వారి మాటలు వినుకోకుండా నేడు వారి సొంత పనులు తాము చేసుకుంటా లోకములో కావలసిన వాటి కొరకు వారు ఇష్టపడుతూ లోక వైపు చూస్తున్నటువంటి మానవులు నేటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అందుకని అలా ఉండకోకుండా ఆనాడు క్రైస్తవులుగా